ఎమ్మెల్యే చాలా మంచోడని ముఖ్యమంత్రి జగన్ సర్టిఫికెట్ ఇచ్చిన మాచర్ల ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ ఈవీఎంను ధ్వంసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే సీరియసైన ఎన్నికల సంఘం ఆయనపై చర్యలకు ఆదేశించింది. దాదాపు 7 ఏళ్లు జైలు శిక్ష పడేలా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు ఆయన్ను అరెస్టు చేయడానికి బయలుదేరారు. హౌస్ అరెస్టులో ఉండగా తప్పించుకు పారిపోతుంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన ఏపీ పోలీసులు 8 బృందాలుగా ఏర్పడి మరీ ఆయన కోసం హైదరాబాద్కు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఆయన కారును, అందులోని ఆయన ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆయన మాత్రం తప్పించుకున్నారని చెప్పారు. ఆ తర్వాత కూడా అరెస్టు చేస్తామంటూ గంభీర ప్రకటనలైతే ఇచ్చారు. కానీ ఆ పని మాత్రం చేయలేకపోయారు. ఈలోగా నరసరావుపేట కోర్టులో పిన్నెల్లి లొంగిపోతున్నారంటూ వార్తలు. మన పోలీసేమో పెద్ద సంఖ్యలో కోర్టు వద్ద మోహరింపు. ఈలోగా పిన్నెల్లి ఏపీ హైకోర్టును ఆశ్రయించడం, ముందస్తు బెయిల్ పొందడం చకచకా జరిగిపోయాయి. జగనన్న దృష్టిలో చాలా మంచోడైన పిన్నెల్లిపై జూన్ 5వ తేదీ వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ ఏపీ హైకోర్టు రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. ఇలాంటి మంచోళ్లు వైసీపీలో చాలా మందే ఉన్నారు. అంతా తామే చేసి ఎదుటివారిపై నెపం నెట్టడంలో సిద్ధహస్తులు. అలాంటి వారి కోవలోకే మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళి వచ్చి చేరారు. అతి మంచివాడైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేయటం తప్పెలా అవుతుందని అమాయకంగా ప్రశ్నిస్తూ, ఈవీఎం ధ్వంసం చేస్తేనే అందులో డేటా భద్రంగా ఉంది అంటూ ఓ లాజిక్ను కూడా తెర మీదకు తెచ్చారు. డేటా భద్రంగా ఉన్నప్పుడు విలువలేని ఈవీఎంను ధ్వంసం చేస్తే తప్పేమిటని సమర్థించారు. వైసీపీ వాళ్ల సమర్థింపులన్నీ పక్కన పెడితే ఎన్నికల నిర్వహణలో, ఎన్నికల అక్రమాలకు పాల్పడిన వారిని నిలువరించడంలో ఘోరంగా విఫలమైన రాష్ట్ర ఎన్నికల అధికారి, ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైన సీఎస్ జవహర్ రెడ్డి ఇప్పుడు పిన్నెల్లి విషయంలో ఏం చేస్తారు, ఏం చేయగలరు? కనీసం ఆనవాయితీ ప్రకారం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయిస్తారా? అందరి మనసులోనూ తలెత్తుతున్న అనుమానాలు, సందేహాలు ఇవే. పిన్నెల్లికి జూన్ 5 వరకు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పులను సుప్రీంకోర్టులో సవాల్ చేయటం సహజం, విధాయకం కూడా. గత 5 ఏళ్లుగా జగన్ సర్కారు చేసిన పని ఇదే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రఘురామకృష్ణంరాజు కేసులతో పాటు రాజధాని కేసులు, సిఐడి కేసుల్లో హైకోర్టులో దెబ్బతిన్న ప్రతిసారి జగన్ సర్కారు సుప్రీం తలుపులు తట్టింది. అంతెందుకు, సీనియర్ ఐపీఎస్, డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్ చెల్లదు అని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని క్యాట్ ఆదేశంపై కూడా హైకోర్టును ఆశ్రయించింది. అంతకుముందు ఒకసారి హైకోర్టు, ఇంకోసారి సుప్రీంకోర్టు కూడా ఏబీకి అనుకూలంగా తీర్పులిచ్చాయి. ఇప్పుడు సీఎస్ జవహర్ రెడ్డి, సీఈసీ చెప్పినట్టు ఈవీఎం పగలగొట్టి సిగ్గుమాలిన పనిచేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తారా? లేదా జగన్పై భక్తిని చాటుకుంటూ ఆయనే మంచోడని సర్టిఫికెట్ ఇచ్చారు కదా, ఇక సుప్రీంకు ఎందుకులే అని ఊరుకుంటారా? వేచి చూడాల్సి ఉంది.